హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ సిరీస్కి సంబంధించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఈ యొక్క షెడ్యూల్స్కి సంబంధించి మీరు ఏ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా కనుక మీ యొక్క షెడ్యూల్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలన్నీ ఏ విధంగా ఉన్నాయి, షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలతో పాటు ఆ అంశాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేవి ఏ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, అసలు యొక్క షెడ్యూల్స్ని మీరు ఏ విధంగా చదువుకోవాలి, అలాంటి అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో వన్ బై వన్ డిస్కషన్ అనేది చేద్దాం. సో మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరైతే ఒక గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం మన ఛానల్లో ఏపీ హిస్టరీ అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి సిలబస్ లో ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో అదే విధంగా మనం ప్రతి ఒక్క టాపిక్ ని కూడా ఏంటంటే సిలబస్ లో ఉన్నటువంటి విధంగానే మీకు అందరికీ కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా నా యొక్క నోట్స్ అనేది మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది అనమాట. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే విధంగా ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్ కనుక మీకు కావాలంటే కనుక ఖచ్చితంగా మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయినట్లయితే కనుక మీ అందరికీ కూడా నేను ఏంటంటే ఒక పీడిఎఫ్ అనేది అందించడం జరుగుతుంది అనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ యొక్క షెడ్యూల్స్ అంటే ఏంటంటే భారత రాజ్యాంగంలో అనుబంధాలకు అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అని తెలియజేయడానికి అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అదే విధంగా పార్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దాంట్లో లేనటువంటి అంశాలు అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అదే విధంగా వాటికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని భాగాలను ఏంటంటే ఒక షెడ్యూల్స్ కింద పొందుపరచడం జరిగింది అనమాట. సో వీటిని ఏమంటారంటే భారత రాజ్యాంగంలో ఏంటంటే మనకి రాజ్యాంగంలో పార్లమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క పార్లమెంట్ మాత్రమే రూపొందించి అదేవిధంగా ఈ యొక్క పార్లమెంట్ మాత్రమే సవరించి అదేవిధంగా ఈ యొక్క పార్లమెంట్ మాత్రమే రద్దు చేయగలిగినటువంటి అంశాలు వీటిలన్నింటిలో కూడా ఏంటంటే ఒక షెడ్యూల్స్ లో పొందుపరచడం జరిగింది అనమాట. సో వీటిని ఏమంటారంటే షెడ్యూల్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే షెడ్యూల్స్ అనేవి ఎందుకు పొందుపరచడం జరిగిందంటే కనుక ఆల్రెడీ మన రాజ్యాంగంలో అనేక వందల ఆర్టికల్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని భాగాలు ఉన్నాయి అనమాట. అంటే ప్రతి ఒక్క టాపిక్ ని కూడా మన ఆర్టికల్స్ రూపంలో కనుక పొందుపరిచినట్లయితే ఆర్టికల్స్ అనేవి కొన్ని వేల సంఖ్యలో పెరిగిపోతాయి అనమాట. సో అలా కాకుండా ఏంటంటే మనకి ఏదైనా సరే ఒక టాపిక్ గురించి కనుక ఇన్ఫర్మేషన్ అనేది కావాలంటే కనుక మీరు పలానా షెడ్యూల్ రిఫర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీకు భూ సంస్కరణ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు కావాలనుకోండి. సో దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే మీరు 9వ షెడ్యూల్ రిఫర్ చేయండి అని చెప్పి మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట. అంటే ఈ విధంగా ఈజీగా మనకి రాజ్యాంగం గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అదే విధంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి భాగాలు ఏంటంటే కనుక మనకి షెడ్యూల్స్ అనమాట. సో ఈ విధంగా మనకి చూసినట్లయితే 1950లో అంటే మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పటికి ఎన్ని అమల్లో ఉన్నాయంటే కనుక మనకి షెడ్యూల్స్ అనేవి 8 ఉన్నాయి అనమాట. అసలు యొక్క షెడ్యూల్స్ మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం ఈ యొక్క షెడ్యూల్స్ ని తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మనకి 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12 షెడ్యూల్స్ అనేవి ఉండడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం 1 by 1 ఒక్కొక్క షెడ్యూల్ ఏమి ఉన్నాయి అవన్నీ కూడా మనం 1 by 1 డిస్కషన్ చేద్దాం చూడండి. సో మొదటి షెడ్యూల్ అంటే ఏంటంటే 1వ ఆర్టికల్స్ నుంచి 4వ ఆర్టికల్స్ వరకు ఉన్నటువంటి భాగాలు అధికారులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనకి 1వ షెడ్యూల్ అని తెలియజేస్తుంది అనమాట. అంటే మొదటి షెడ్యూల్ ఏంటంటే భారతదేశ భూభాగానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 28 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు అదే విధంగా 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల యొక్క భూభాగాలకు సంబంధించినటువంటి పేర్లు అదేవిధంగా వాటి యొక్క సరిహద్దులు వాటి యొక్క విస్తీర్ణం వాటి యొక్క నైసర్గిక స్వరూపము వీటి గురించి మొదలైన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటి గురించి ఏంటంటే మనకి యొక్క మొదటి షెడ్యూల్ అనేది పేర్కొంటుంది అనమాట. అంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతం ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అనేది ఎక్కడ వరకు ఉండాలి, తెలంగాణ ప్రాంతానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి బార్డర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సరిహద్దు అనేది నిర్ణయించేది ఎవరంటే కనుక మనకి పార్లమెంట్ అనమాట. అంటే ఈ యొక్క పార్లమెంట్ ఈ యొక్క షెడ్యూల్ ప్రవేశపెట్టింది కాబట్టి పార్లమెంట్ యొక్క అధికారం అనేది కలిగి ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క భారత భూభాగంలో ఎలాంటి మార్పులు చేసినా సరే ఖచ్చితంగా ఈ 1వ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ యొక్క 1వ షెడ్యూల్ ఖచ్చితంగా సవరించవలసి ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎప్పుడైతే సపరేట్ చేశారో ఫస్ట్ మనకి షెడ్యూల్ ని అంటే మొదటి షెడ్యూల్ ఖచ్చితంగా సవరించిన తర్వాతే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇంకా 2వ షెడ్యూల్ ఏంటంటే శాలరీస్ అనమాట అంటే జీతభత్యాలు. సో ఎవరి యొక్క జీతభత్యాలు అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సంస్థల యొక్క ఉన్నత పదవులు ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళ యొక్క శాలరీస్ గురించి మనకి ఒక 2వ షెడ్యూల్ లో పేర్కొనడం జరిగింది అనమాట. అంటే వాళ్ళు ఎవరంటే కనుక మీకు అందరికీ కూడా సింపుల్ గా గుర్తుండడానికి నేను ఏ విధంగా డివైడ్ చేశానంటే సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కింద డివైడ్ చేశాను. అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరెవరు ఉంటారు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ లో ఎవరెవరు ఉంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం కాబట్టి మనం ఆల్రెడీ చూసినట్లయితే కనుక మొత్తం కేంద్ర ప్రభుత్వం అని కాదు భారత రాజ్యాంగానికి మనకి మొత్తం కూడా ఏంటంటే అధిపతి ఎవరంటే కనుక మన రాష్ట్రపతి అనమాట. సో ఈ విధంగా రాష్ట్రపతికి సంబంధించినటువంటి శాలరీ. సో రాష్ట్రపతి తర్వాత ఎవరు మనకి ఉపరాష్ట్రపతి అనమాట. అంటే రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకి ఖచ్చితంగా సెంట్రల్ అంటే పార్లమెంట్ అంటే మనకి ఏం గుర్తు రావాలి లోక్సభ అదేవిధంగా రాజ్యసభ గుర్తుకు రావాలి. కాబట్టి లోక్సభ సభ్యులు ఎవరైతే లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క లోక్సభ స్పీకర్ యొక్క శాలరీ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నాడో
అతని యొక్క శాలరీ, అదే విధంగా రాజ్యసభ కూడా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో రాజ్యసభ యొక్క చైర్మన్, అదే విధంగా రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క శాలరీస్. సో మరలా చెప్తున్నాను చూడండి. సో సెంట్రల్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఫస్ట్ మనకి రాష్ట్రపతి హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి యొక్క శాలరీ, అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ యొక్క శాలరీ, లోక్సభ స్పీకర్ యొక్క శాలరీ, డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క శాలరీ, రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క శాలరీ, డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క శాలరీస్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ కి సంబంధించి. ఇంకా స్టేట్ గవర్నమెంట్ లో చూసినట్లయితే సో రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతి ఎవరంటే కనుక మన గవర్నర్ అని చెప్తాం కదా, గవర్నర్ యొక్క శాలరీ, అదే విధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దాని యొక్క స్పీకర్, అదే విధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అంటే శాసనసభ ఏదైతే ఉభయ సభలు ఉంటాయి కాబట్టి, అంటే విధానసభ ఉంటుంది, అదే విధంగా విధాన పరిషత్ రెండు ఉంటాయి కాబట్టి ఈ యొక్క విధానసభ స్పీకర్, అదే విధంగా విధాన పరిషత్ స్పీకర్ ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క శాలరీస్. సో వీళ్ళిద్దరితో పాటు ఏంటంటే సుప్రీంకోర్టు, అదే విధంగా హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉంటారో అంటే ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఇతర న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శాలరీస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 2వ షెడ్యూల్ లో పొందుపరచడం జరిగింది. సో వీళ్ళందరితో పాటు ఏంటంటే ప్రత్యేకించి కాగ్ అనమాట, అంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉంటారో ఇతని యొక్క శాలరీస్ కూడా ఏంటంటే మనకి 2వ షెడ్యూల్, అంటే ఇతని యొక్క శాలరీస్ అనేవి ఎంత ఉండాలి, వాళ్ళ యొక్క శాలరీస్ అనేవి నిర్ణయించేది ఎవరంటే కనుక పార్లమెంట్ కాబట్టి ఇక పార్లమెంట్ ఏ షెడ్యూల్ లో పొందుపరిచిన విధంగా నిర్ణయిస్తుందంటే 2వ షెడ్యూల్ లో పొందుపరిచినటువంటి విధంగా వీళ్ళ యొక్క శాలరీస్ అనేది నిర్ణయించడం జరుగుతుంది అనమాట. ఇక 3వ షెడ్యూల్ ఏంటంటే సో ఎవరైతే ఇందాక మనం చూసినటువంటి సభ్యులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం అనమాట. అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఏం చూసాం, రాష్ట్రపతి చూసాం కాబట్టి రాష్ట్రపతి కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం గురించి అనమాట. అంటే ప్రధానమంత్రి, అదే విధంగా ప్రధానమంత్రి నేతృత్వం ఉన్నటువంటి కేంద్ర మంత్రి మండలి ఏదైతే ఉంటుందో, ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రి మండలి ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం, అదే విధంగా లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం, అదే విధంగా పార్లమెంట్ కి ఎవరు పోటీ చేస్తారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటాం కదా, సో ఎంపీస్ అంటాం కాబట్టి వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాలు కూడా ఏంటంటే మనకి 3వ షెడ్యూల్ లో పొందుపరచడం జరిగిందండి. సో వీళ్ళతో పాటు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కి పోటీ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, మనకి ఎమ్మెల్యేస్ ఉంటారు. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో ఇక లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ చేసే వాళ్ళని ఏమంటాం, మనం ఎమ్మెల్యేస్ అంటాం కాబట్టి ఆ ఎమ్మెల్యేలు, అదే విధంగా ఎమ్మెల్సీస్ అనమాట. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళని ఏమంటారంటే ఎమ్మెల్సీస్ అంటారనమాట. సో ఈ విధంగా ఎమ్మెల్యేస్, అదే విధంగా ఎమ్మెల్సీస్ ఎవరైతే ఉన్నారో, సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం అనేది ఎవరి సమక్షంలో వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం చేయాలి, అదే విధంగా వాళ్ళ ప్రమాణాలు అనేది ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 3వ షెడ్యూల్ లో పొందుపరచడం జరిగింది. సో వీళ్ళతో పాటు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, అదే విధంగా చీఫ్ జస్టిస్ కానీ, మిగిలినటువంటి జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదే విధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు మిగిలినటువంటి జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం, అదే విధంగా కాగ్ ఎవరైతే ఉన్నాడో ఇతని యొక్క ప్రమాణ స్వీకారం కూడా మొత్తం ఏంటంటే మనకి 3వ షెడ్యూల్ లోనే పొందుపరచడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అమల్లో ఉందంటే కనుక మనకి 6 రాష్ట్రాల యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్, దీన్ని తెలుగులో ఏమంటారంటే విధాన పరిషత్ అంటారు. ఈ యొక్క విధాన పరిషత్ అనేది ప్రస్తుతం మన భారతదేశంలో 6 రాష్ట్రాలు అమల్లో ఉంది. సో యొక్క రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్, కర్ణాటక అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు పాలిటీ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే కనుక మీకు ఒక కాన్సెప్ట్ అనేది వచ్చినట్లయితే, అంటే రాజ్యసభ అనే కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది మనకంటే విధాన పరిషత్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టి విధాన పరిషత్ అనేది ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది, అదే విధంగా విధాన పరిషత్ కి సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, అదే విధంగా విధాన పరిషత్ కి సంబంధించి ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు, విధాన పరిషత్ కి సంబంధించి ఏ రాష్ట్రంలో తక్కువ మంది సభ్యులు ఉన్నారు. సో ఈ విధంగా కనుక మీరు లింకప్ చేసుకుంటూ కనుక పాలిటీ చదివినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి మార్కులు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా మనం 4వ షెడ్యూల్ గురించి మాట్లాడినట్లయితే ఈ యొక్క 4వ షెడ్యూల్ ఏంటంటే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ ఏదైతే ఉంటుందో ఈ యొక్క రాజ్యసభకి ఏంటంటే ఏమంటారంటే రాష్ట్రాల మండలిని పిలవడం జరుగుతుంది అనమాట. అంటే రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు, అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాలు కల్పించబడినటువంటి ప్రాతినిధ్యం అనమాట. అంటే ఎంతమంది సభ్యులు ఉండాలి, రాష్ట్రాల తరపున ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క సంఖ్య అనేది ఎంత ఉండాలి, అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క సంఖ్య అనేది ఎంత ఉండాలి, అంటే వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అనేది ఎంత ఉండాలి, ఇవన్నీ తెలిసేటువంటి షెడ్యూల్ ఏంటంటే మనకి 4వ షెడ్యూల్ అనమాట. అంటే ఇక 4వ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే మనకి మాక్సిమం రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉండొచ్చు అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం మాక్సిమం ఏంటంటే మనకి 250 మంది సభ్యులు ఉండొచ్చు. బట్ ప్రస్తుతం మన భారతదేశంలో ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారంటే కనుక మనకి 245 మంది ఉన్నారు. ఇక 245 మందిలో ఏంటంటే 233 మందిని డైరెక్ట్ గా, అంటే రాష్ట్ర శాసనసభలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క రాష్ట్ర శాసనసభలు ఏంటంటే డైరెక్ట్ గా ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. మిగిలినటువంటి 12 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా ఏంటంటే మనం ఆల్రెడీ రాజ్యసభ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్ గా దీని గురించి మనం తెలుసుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే 4వ షెడ్యూల్ ఏంటంటే మనకి రాష్ట్రాల మండలి ఏదైతే ఉందో రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కల్పించబడినటువంటి ప్రాతినిధ్యం గురించి మనకి ఈ యొక్క 4వ షెడ్యూల్
షెడ్యూల్ అనేది తెలియజేస్తుంది. సో రాజ్యసభ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరంటే రాజ్యసభ అధ్యక్షుడి కింద ఎవరు వ్యవహరిస్తారు, ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తాడు. కాబట్టి ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ ఎవరంటే కనుక జగదీప్ ధన్కర్. అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ఎవరంటే కనుక మనకి హరివంశ్ నారాయణ్ సింగ్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే రాజ్యసభ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రస్తుతం ఎంతమంది ఎన్నుకోబడ్డారంటే కనుక 11 మంది ఎన్నుకోబడ్డారు. సో వాళ్ళు ఏంటంటే వైకాపా పార్టీ నుంచి 6, బీజేపీ నుంచి 4, అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి 1 అనమాట. సో ఈ విధంగా ఏంటంటే 11 మంది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నుకోవడం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం కూడా తెలుపుతుంది కాబట్టి సో ఢిల్లీ నుంచి ఏంటంటే 3 ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పుదుచ్చేరి ప్రాంతం ఏదైతే ఉందో కేంద్ర పాలిత ప్రాంతం ఇక్కడ నుంచి ఏంటంటే ఒక సభ్యుడు యొక్క రాజ్యసభకి ఎన్నుకోవడం జరిగిందనమాట. సో ఇదంతా ఏంటంటే 4వ షెడ్యూల్ గురించి. ఇంకా 5వ షెడ్యూల్ ఏంటంటే షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగలు అనమాట. అంటే భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్డ్ తెగలు వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క పరిపాలనకు సంబంధించి అంటే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ అనేది ఏ విధంగా ఉండాలి, అంటే వాళ్ళ యొక్క జీవనశైలి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే సివిలైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోలిస్తే వాళ్ళ యొక్క జీవనశైలి అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క అలవాట్లు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అని కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలి. అంటే మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అదే విధంగా కనుక అక్కడ కూడా ట్రీట్ చేసినట్లయితే, అంటే మన చట్టాలను అక్కడ కూడా అమలు చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ఇబ్బంది పడడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క వారసత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో ఏంటంటే షెడ్యూల్డ్ ప్రాంతాలు అదేవిధంగా షెడ్యూల్డ్ తెగల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏంటంటే మనకి ఈ యొక్క 5వ షెడ్యూల్లోనే పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఇంకా 6వ షెడ్యూల్లో చూసినట్లయితే ఈ యొక్క షెడ్యూల్డ్ తెగలు అదేవిధంగా షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కాకుండా మిగిలినటువంటి 4 రాష్ట్రాలు అంటే అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం అనమాట. అంటే ఈ విధంగా మిగిలినటువంటి 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 4 రాష్ట్రాలు నివసించినటువంటి ప్రత్యేక షెడ్యూల్ తెగల వాళ్ళు కానీ లేదా షెడ్యూల్ కులాల వాళ్ళ ప్రాంతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాంతాల యొక్క అభివృద్ధి ఏ విధంగా చేయాలి, వాళ్ళ యొక్క పరిపాలన అనేది ఏ విధంగా ఉండాలి, అంటే ఆ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి, ఎటువంటి చట్టాలు అనేవి తీసుకురావాలి, ఎటువంటి చట్టాలు తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 6వ షెడ్యూల్లోనే పొందుపరచడం జరిగింది అనమాట. సో మరలా ఒకసారి చూడండి, 5వ షెడ్యూల్ ఏంటంటే భారతదేశంలో షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మొత్తానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఏంటంటే మనకి 5వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. 6వ షెడ్యూల్ ఏంటంటే కేవలం 4 రాష్ట్రాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించిన నియమ నిబంధనల గురించి మనకి యొక్క 6వ షెడ్యూల్లోనే పొందుపరచడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే 7వ షెడ్యూల్. సో 7వ షెడ్యూల్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే సమాఖ్య గురించి. సో ఆల్రెడీ సమాఖ్య అంటే ఏంటి దీని గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ అనేది చేసుకున్నాం అనమాట. సో సమాఖ్య అంటే సింపుల్ గా ఏం లేదు, అధికారాల విభజన. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి. సో ఈ కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి. సో ఈ మొత్తాన్ని ఏమంటారంటే సమాఖ్య. దీన్ని ఫెడరల్ సిస్టమ్ అంటారని చెప్పి మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఈ యొక్క ఫెడరల్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ని యొక్క 7వ షెడ్యూల్ పొందుపరచడం జరిగింది. అంటే అధికారాల జాబితాలు, అంటే ఏ అధికారం అనేది ఏ జాబితాలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిఫెన్స్ కానీ అదేవిధంగా రైల్వేస్ కానీ అదేవిధంగా కరెన్సీ కానీ మిగిలినటువంటి అన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే కేంద్ర జాబితాలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర జాబితాలో కూడా ఏంటంటే కొన్ని అంశాలు ఉంటాయి అనమాట. అంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటి మీద ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది చట్టం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల మీద ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయడం జరిగింది. సో దీంతో పాటు ఏంటంటే కేంద్ర జాబితా అదేవిధంగా రాష్ట్ర జాబితాతో పాటు ఉమ్మడి జాబితా ఉంటుంది అనమాట. సో దీని ఇంగ్లీష్ ఏమంటారంటే కాన్కరెంట్ లిస్ట్ అంటారు అనమాట. సో ఇక కాన్కరెంట్ లిస్ట్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే 47 అంశాలు అనేవి ఉండడం జరిగింది అనమాట. ఈ యొక్క 47 అంశాలతో పాటు ఏంటంటే కొత్తగా ఏంటంటే ఒక 5 అంశాలు అనేవి చేర్చడం జరిగింది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి గ్రూప్ 2 మెయిన్స్ లో చాలా సార్లు అడగడం జరిగింది. అంటే ఈ యొక్క 47 అంశాలుగా ఉన్నటువంటి ఒక ఉమ్మడి జాబితాలో కొత్తగా చేర్చినటువంటి 5 అంశాలు ఏంటంటే ఎడ్యుకేషన్, అదేవిధంగా ఫారెస్ట్ అంటే అడవులు, అదేవిధంగా వైల్డ్ లైఫ్ యానిమల్స్ అండ్ శాంక్చురీస్ అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టాలను చదువుకుంటాం కదా. ఈ యొక్క వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఉమ్మడి జాబితాలోనే చేర్చడం జరిగింది. అదేవిధంగా వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే తూనికలు, కొలతలు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనమాట. అంటే న్యాయానికి సంబంధించి కేంద్ర జాబితాలో ఉంటుంది, అదేవిధంగా రాష్ట్ర జాబితాలో ఉంటుంది, అంటే ఉమ్మడి జాబితాలో ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి కాన్కరెంట్ లిస్ట్ లో ఈ 5 కూడా చేర్చడం వల్ల మొత్తం ఎంత అయిందంటే ఈ యొక్క నెంబర్ అనేది మనకి ఉమ్మడి జాబితా లిస్ట్ లో మనకి 52 కింద చేరడం జరిగింది అనమాట. సో ఇదంతా ఏంటంటే 7వ షెడ్యూల్ పొందుపరిచినటువంటి అంశాలు అనమాట. ఇంకా 8వ షెడ్యూల్ చూసినట్లయితే రాజ్యాంగంతో గుర్తించబడినటువంటి భాషలు ఏంటి, అంటే ఏ యొక్క భాషలు అనేవి మన రాజ్యాంగం గుర్తించింది. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన రాజ్యాంగంలో
ఎన్ని భాషలు అనేవి అమల్లో ఉన్నాయంటే కనుక మనకి 14 భాషలు అనేవి అమల్లో ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతం ఎన్ని భాషలు ఉన్నాయంటే కనుక మనకి 22 భాషలు అనేవి అమల్లో ఉన్నాయన్నమాట. అంటే రాజ్యాంగం గుర్తించబడినటువంటి భాషలు ఎన్ని అంటే కనుక ప్రజెంట్ మనకి 22 అనమాట. సో స్టార్టింగ్ లో ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టు 14 ఉన్నాయి. సో తర్వాత ఏంటంటే 15వ భాష కింద సింధీ భాషని చేర్చడం జరిగింది. 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1967 సంవత్సరంలో 15వ భాష కింద సింధీని, అదే విధంగా 16వ భాష కింద కొంకణి లాంగ్వేజెస్ ని, 71వ సవరణ చట్టం 1992 ద్వారా ఏంటంటే 16వ లాంగ్వేజ్ గా కొంకణి, అదే విధంగా మణిపూర్, నేపాలి. సో ఈ యొక్క 3 భాషలు ఏంటంటే మనకి 71వ సవరణ చట్టం 1992లోనే మన భారత రాజ్యాంగం గుర్తించింది అనమాట. అదే విధంగా 92వ సవరణ చట్టం 2003 ప్రకారం ఏంటంటే బోడో, అదే విధంగా డోగ్రి, అదే విధంగా మైథిలి, సంతలి. సో ఈ విధంగా ఏంటి 4 లాంగ్వేజ్ ని కూడా మనకి 92వ సవరణ చట్టం 2003లో ఏంటి ఈ యొక్క 4 లాంగ్వేజ్ ని చేర్చడం జరిగింది. సో ఈ విధంగా చేర్చడం వల్ల మొత్తం ఏంటంటే మనకి భారత రాజ్యాంగం ఏంటంటే మనకి గుర్తించబడినటువంటి రాజ్యాంగం గుర్తించబడినటువంటి భాషలు ఏంటంటే కనుక మనకి 22 భాషలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే 96వ సవరణ చట్టం ద్వారా ఏంటంటే 2011లో ఏంటంటే అంతకుముందు ఏంటంటే ఒడియా అనే భాష ఉండేది అనమాట. ఈ యొక్క ఒడియా అనే భాషను ఏంటంటే ఒడియా భాష కింద మార్చడం జరిగింది అనమాట. సో ఈ విధంగా 96వ సవరణ చట్టం ద్వారా 2011లో ఏంటంటే ఒడియా అనే భాష ఆల్రెడీ అంతకు ముందే ఉంది, బట్ ఏంటంటే దాని యొక్క పేరుని ఒడియా కింద చేంజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇదంతా కూడా ఏంటంటే విద్యార్థులు ఒకసారి గమనించాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాజ్యాంగం నుంచి గుర్తించబడినటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క భాషలు ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది లేదనమాట. సో విద్యార్థులందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఇస్తాడంటే రాజ్యాంగం నుంచి గుర్తింపబడనటువంటి భాష ఏది అంటే కనుక మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే 4 ఆప్షన్లు ఇస్తాడు. 4 ఆప్షన్లు అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా కూడా మీరు ఆలోచించి మీరు మీ యొక్క పాలిటిక్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో 9వ షెడ్యూల్ ఏమున్నాయి? సో 9వ షెడ్యూల్ ఏంటంటే భూ సంస్కరణ చట్టాలు. సో అంటే ఎప్పుడైతే ఈ యొక్క మన స్వాతంత్రం తర్వాత ఏంటంటే భూమి అనేది అనేక మంది భూస్వాముల చేతులకు వెళ్ళిపోయింది అనమాట. అంటే జమీందారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ జమీందారీ వ్యవస్థ రద్దు చేయడానికి, అదే విధంగా భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ భూములు అనేవి కొన్ని వేల ఎకరాల్లో ఉండేవి అనమాట. సో ఆ విధంగా కొన్ని వేల ఎకరాలు ఉన్నప్పుడు మిగిలినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్ద ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే మిగిలినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంచాలనే ఉద్దేశంతో ఏంటంటే జమీందారుల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ జమీందారుల వ్యవస్థ అంటే రద్దు చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా జమీందారుల వ్యవస్థను రద్దు చేయడంతో పాటు ఏంటంటే భూ సంస్కరణ చట్టాలు అనేవి ప్రతి రాష్ట్రం కూడా అమలు చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ప్రతి రాష్ట్రం కూడా భూ సంస్కరణ చట్టాలు అమలు చేసినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఏ విధంగా చట్టాలు తీసుకొస్తున్నారో వాటిలన్నింటిని కూడా ఏంటంటే 9వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది అనమాట. సో ఈ విధంగా 9వ షెడ్యూల్ కనుక పొందుపరిచినట్లయితే వీటిని ఏంటంటే న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదనమాట. అంటే కోర్ట్స్ అనేవి ఇంటర్ఫీర్ అవడానికి వీల్లేదు. అంటే సుప్రీంకోర్టు అయినా సరే, హైకోర్టు అయినా సరే, ఏదైనా సరే రాష్ట్రం అనేది ఒక అంశాలను కానీ అవన్నీ కూడా ఏంటంటే 9వ షెడ్యూల్ కనుక పొందుపరిచినట్లయితే అంటే రాష్ట్రం కనుక ఏదో ఒక అంశం మీద చట్టం చేయాలనుకుంది. ఆ చట్టం చేయాలనుకున్న అంశాన్ని ఏంటంటే చట్టం చేసేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి పార్లమెంట్ ఏం చేసింది అంటే చట్టాన్ని చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి దీంట్లో పెడుతుంది, అంటే 9వ షెడ్యూల్లో పెడుతుంది అనమాట. సో ఈ విధంగా 9వ షెడ్యూల్లో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదనమాట. అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది లేదనమాట. సో ఈ విధంగా జ్యుడిషియల్ రివ్యూ లేదు అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో సో ఉన్నటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే అంటే మెజారిటీగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే 9th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా 9th షెడ్యూల్లో పొందుపరచడం జరిగిందో సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్ట్స్ అనేది ఇన్వాల్వ్ అవడం లేదు కాబట్టి, అంటే జ్యుడిషియల్ రివ్యూ లేదు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారం కొన్ని చట్టాలు అనేవి తీసుకురావడం జరిగింది. అవి మంచిగా చేయబడినప్పటికీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఏమయ్యాయంటే దుర్వినియోగానికి గురయ్యాయి అనమాట. సో ఈ విధంగా దుర్వినియోగం గురవడం గమనించినటువంటి న్యాయ వ్యవస్థ ఏం చేసిందంటే అంతకుముందు ఏంటంటే న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని చెప్పి పార్లమెంట్ ఏం చేసిందంటే చట్టం అనేది తీసుకురావడం జరిగింది అనమాట. సో దాన్ని ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఐఆర్ కోహల్ వర్సెస్ తమిళనాడు కేసులు ఏంటంటే జరిగినటువంటి వ్యాజ్యంలో అంటే జరిగినటువంటి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే 9వ షెడ్యూల్ మీరు ఏవైతే పొందుపరిచిన అంశాలు ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా మేము న్యాయ సమీక్ష గురి చేస్తామని చెప్పి ఈ యొక్క ఐఆర్ కోహల్లో వర్సెస్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది అనమాట. సో దాంతో పాటు ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్ కేసు అయినటువంటి కేశవానంద భారతి కేసు ఏదైతే ఉందో ఆ కేశవానంద భారతి కేసులు ఏంటంటే ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారతదేశం యొక్క మౌలిక స్వరూపం ఏదైతే ఉందో ఆ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఎటువంటి చట్టం పార్లమెంట్ తీసుకొచ్చినప్పటికీ కూడా పార్లమెంటే కాదు ఏ రాష్ట్రం సరే పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి ఏ చట్టం అయినా సరే భారత రాజ్యాంగానికి కనుక విరుద్ధంగా ఉన్నట్లయితే అంటే మౌలిక స్వరూపం ఏదైతే ఉందో భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి కనుక విరుద్ధంగా ఉన్నట్లయితే కనుక ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము రివ్యూ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొందనమాట. అంటే ఏప్రిల్ 24, 1973 తర్వాత ఏంటంటే తీసుకొచ్చినటువంటి ఈ యొక్క షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటి మీద కూడా ఏంటంటే సుప్రీంకోర్టు అనేది రివ్యూ చేయడం జరుగుతుంది అనమాట. అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. ఇది యొక్క 9వ షెడ్యూల్ సంబంధించినటువంటి
ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో 10వ షెడ్యూల్ ఏంటంటే మనకి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అనమాట. అంటే ఏంటంటే వ్యక్తులు తరచుగా రాజకీయ పార్టీలు మారడాన్ని నిరోధించడానికి, అదే విధంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నైతిక విలువలు అనేవి పెంపొందించాలనే ఉద్దేశంతో ఏంటంటే మనకి యొక్క 10వ షెడ్యూల్ ఏంటంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఆ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏంటంటే ఆర్టికల్ 102 ఏం తెలియజేస్తుందంటే పార్లమెంట్ సభ్యత్వానికి అర్హతలు ఏంటి అంటే ఒక వ్యక్తి పార్లమెంట్ కి పోటీ చేయాలంటే ఆ యొక్క సభ్యుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి, అదే విధంగా ఆర్టికల్ 191 ప్రకారం ఏంటంటే శాసనసభ్యుకి ఎవరైతే పోటీ చేస్తున్నాడో అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆర్టికల్ 191 ప్రకారం అతనికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, అదే విధంగా వీళ్ళకి ఉండవలసిన అనర్హతలు ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యొక్క 10వ షెడ్యూల్లో తీసుకోవడం జరిగింది అనమాట. అదే విధంగా 1993 సుప్రీంకోర్టు అంటే ఒక తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంతకు ముందు ఏ విధంగానైతే భూ సంస్కరణ చట్టాలు అనేవి రివ్యూ చేయడం కుదరదని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు రివ్యూ చేయకూడదని చెప్పి పార్లమెంట్ ఏం చేసింది, కొన్ని చట్టాలు చేసి 9వ షెడ్యూల్ పెట్టింది చూసాం కదా. అదే విధంగా ఏంటంటే ఈ యొక్క 10వ షెడ్యూల్లో కూడా ఏంటంటే ఈ యొక్క సభాపతులు ఎవరైతే ఉంటారో అంటే లోక్సభ స్పీకర్ ఎవరైతే శాసనసభ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఏదైతే ఉందో దీన్ని ధిక్కరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ డెసిషన్స్ అనేవి ఎవరు తీసుకునే వాళ్ళు అంటే కనుక అక్కడ ఉన్న సభాపతులు తీసుకోవడం జరిగేది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీసుకుంటే కనుక ఎవరైనా సరే ఒక వ్యక్తి కనుక ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీకి వెళ్ళిపోయాడు అనుకుందాం. సో అతను అర్హుడా అనర్హుడా అని డిసైడ్ చేసేది ఎవరంటే కనుక సభాపతి అనమాట. అంటే ఆ యొక్క శాసనసభ ఏదైతే ఉందో ఆ యొక్క శాసనసభ స్పీకర్ అనమాట. సో అతను తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయడానికి వీల్లేదనమాట అంతకు ముందు. కానీ ఏం జరిగిందంటే 1993లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది మీరు నిర్ణయం తీసేసుకోవచ్చు, బట్ ఆ నిర్ణయం తీసుకున్నది కరెక్టా కాదని చెప్పి మేము సుప్రీంకోర్టు అనేది రివ్యూ చేయవచ్చు. అంటే జ్యుడిషియల్ రివ్యూ కూడా మనకి యొక్క 10వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో దీని మీద కూడా సుప్రీంకోర్టు రివ్యూ చేయొచ్చు అని చెప్పి 10వ షెడ్యూల్ గురించి చెప్పడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే 11వ షెడ్యూల్. యొక్క 11వ షెడ్యూల్ ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనమాట. అంటే ఆల్రెడీ మనకు తెలుసు యొక్క 73 అదేవిధంగా 74 రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే 1992లో మనకి పివి నరసింహారావు ప్రభుత్వం ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పంచాయతీరాజ్ సంస్థలకు ఏంటంటే రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం కోసం ఏంటంటే ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ అనేది తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఒక 29 అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి 29 అంశాలు అన్ని కూడా ఏంటంటే స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క స్థానిక సంస్థలు కానీ లేదా స్థానిక ప్రభుత్వాలు కానీ బదిలీ చేయవలసి ఉంటుంది అనమాట. అంటే వీటి మీద అధికారం ఎవరికి ఉంటుందంటే కొత్తగా ఏర్పడినటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటికి అధికారం అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అదే విధంగా 12వది ఏంటంటే 74వ సవరణ చట్టం. 1992లోని యొక్క 74వ సవరణ చట్టం కూడా పివి నరసింహారావు గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇక మున్సిపాలిటీస్ ద్వారా ఏంటంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆ పట్టణ అదేవిధంగా నగరపాలక సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఏంటంటే రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా 18 రకాల అంశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏంటంటే మున్సిపాలిటీస్కి బదిలీ చేయడం జరిగింది అనమాట.